హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే హర్షాస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. భారత రాష్ట్రపతిని తొలగించే అధికారం ఎవరికి ఉంది? భారత ప్రధానమంత్రి, పార్లమెంట్ ఉభయ సభలు, సుప్రీంకోర్టు, ఉపరాష్ట్రపతి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పార్లమెంట్ ఉభయ సభలు. నీతి ఆయోగ్కు సంబంధించి సరైంది ఏది? 2015 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రణాళిక సంఘం స్థానంలో దీన్ని ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ప్రధానమంత్రి. పైవన్నీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేని సందర్భంలో ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారాన్ని కింది వారిలో ఎవరు నిర్వహిస్తారు? భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి, రాష్ట్ర హైకోర్టులో అందుబాటులో ఉన్న సీనియర్ న్యాయమూర్తి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, రాష్ట్ర హైకోర్టులో అందుబాటులో ఉన్న సీనియర్ న్యాయమూర్తి. రాజ్యాంగంలో పేర్కొన్న నిర్వచనాలను అనుసరించి సమాఖ్య న్యాయస్థానం అంటే ఏ చట్టం కింద ఏర్పడింది? భారత ప్రభుత్వ చట్టం 1909, భారత ప్రభుత్వ చట్టం 1935, భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1947. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, భారత ప్రభుత్వ చట్టం 1935. కింది రాష్ట్రాల్లో విధాన పరిషత్ లేని రాష్ట్రం ఏది? గోవా, బీహార్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, గోవా. కింది వాక్యాలను పరిశీలించండి. ఒక రాష్ట్ర గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలనకై రిజర్వు చేశాడు. రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించవచ్చు, ఆమోదించకుండా నిలిపి ఉంచవచ్చు, వీటో చేయవచ్చు, సభ పునః పరిశీలనకు పంపవలసిందిగా గవర్నర్కు సూచించవచ్చు. కింది వాటిలో ఏవి సరైనవి? ఏబిసి, సిడి, ఏబిడి, ఏబిసిడి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఏబిడి. ఆమోదించవచ్చు, ఆమోదించకుండా నిలిపి ఉంచవచ్చు, సభ పునః పరిశీలనకు పంపవలసిందిగా గవర్నర్కు సూచించవచ్చు. నీతి ఆయోగ్కు ఉన్న మరో పేరు ఏమిటి? విధాన రూపకల్పన సంఘం, మెదో కేంద్రం, సహకార సమాఖ్య, టీమిండియా హబ్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, విధాన రూపకల్పన సంఘం. న్యాయ సమీక్ష అనే భావనను ఏ దేశం నుంచి గ్రహించారు? బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికా. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, అమెరికా. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయస్సు ఎంత? 62 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ళు, 61 ఏళ్ళు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 65 ఏళ్ళు. ఆర్టికల్ 370 రూపశిల్పి ఎవరు? గోపాలస్వామి అయ్యార్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, మహారాజా హరిసింగ్, ఓమర్ అబ్దుల్లా. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1990, 1991, 1993, 1992. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 1993. న్యాయ పంచాయతీల ఉద్దేశం ఏమిటి? గ్రామ పంచాయతీలను నిర్వహించడం, పంచాయతీ ప్రెసిడెంట్ ఇచ్చిన తీర్పులను కొట్టివేయడం, హైకోర్టు అప్పీలకు అనుమతి ఇవ్వడం, గ్రామీణ ప్రజలకు త్వరగా ఎక్కువ ఖర్చు లేకుండా న్యాయాన్ని అందించడం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, గ్రామీణ ప్రజలకు త్వరగా ఎక్కువ ఖర్చు లేకుండా న్యాయాన్ని అందించడం. కింది వాటిలో భారతదేశంలో సమాఖ్య లక్షణం కానిది ఏది? గవర్నర్ వ్యవస్థ, దృఢ రాజ్యాంగం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ద్వంద్వ సభలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, గవర్నర్ వ్యవస్థ. పంచాయతీ కార్యదర్శులు ఎవరి నియంత్రణలో ఉంటారు? సర్పంచ్, ఎంపీడీఓ, ఎంపీపీ, కలెక్టర్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, సర్పంచ్. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ, జాతీయ పతాకం ఎప్పుడూ దీర్ఘచతురస్రాకారంలోనే ఉండాలి. బి, జాతీయ పతాకం పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2 ఉండాలి. పై వాక్యాల్లో సరైంది ఏది? ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి, పైవేవి కావు.
ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బి మాత్రమే. లోక్సభ స్పీకర్గా పనిచేసి భారత రాష్ట్రపతి అయిన ఒకే ఒక వ్యక్తి ఎవరు? ఆర్ వెంకట్రామన్, కేఆర్ నారాయణ్, శంకర్ దయాళ్ శర్మ, నీలం సంజీవరెడ్డి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శంకర్ దయాళ్ శర్మ. కింది వారిలో ఎవరు భారతదేశ ప్రధానమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు? చరణ్ సింగ్, విపి సింగ్, మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మొరార్జీ దేశాయ్. ఒక రాష్ట్రంలోని శాసన మండలిని ఏర్పాటు చేసేది లేదా పూర్తిగా రద్దు చేసేది ఏది? రాష్ట్ర గవర్నర్ సిఫారసుపై రాష్ట్రపతి, దానికోసం రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత పార్లమెంట్, ముఖ్యమంత్రి సిఫారసుపై పార్లమెంట్, మంత్రిమండలి సిఫారసుపై గవర్నర్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 దానికోసం రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత పార్లమెంట్. కింది వాటిలో సరికాని జత ఏది? గణతంత్ర, రాజ్యాధినేత వంశపారంపర్యంగా, సార్వభౌమ, ప్రజల కోరికలపై రాజ్యాంగం ఆధారపడుట, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వేరే దేశాన్ని గుర్తించదు, లౌకిక, రాజ్యానికి సొంత మతం ఉండదు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 లౌకిక, రాజ్యానికి సొంత మతం ఉండదు. కింది ఎక్స్ప్లెనేషన్లను పరిశీలించండి. ఏ. లోక్సభలో 12 మంది సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. బి. రాజ్యసభకు 2 ఆంగ్లో ఇండియన్లను నియమిస్తారు. పై వాటిలో ఏవి సరైనవి? ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి మాత్రమే, పైవేవి కావు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవేవి కావు. జతపరచండి. కమిషన్, రెండవ పాలన సంస్కరణ సంఘం, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై రెండో కమిషన్, 13వ ఆర్థిక సంఘం, రాజ్యాంగ పనితీరును సమీక్షించడానికి జాతీయ కమిషన్, చైర్పర్సన్ ఏ. విజయ్ కేల్కర్, బి. ఎంఎన్ వెంకటచాలయ్య, సి. మదన్ మోహన్ పూంచి, డి. వీరప్ప మొయిలీ. 1 డి, 2 సి, 3 ఏ, 4 బి. 1 బి, 2 సి, 3 ఏ, 4 డి. 1 డి, 2 ఏ, 3 సి, 4 బి. 1 బి, 2 ఏ, 3 సి, 4 డి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 డి, 2 సి, 3 ఏ, 4 బి. సచార్ కమిటీ నివేదిక దేనికి సంబంధించింది? భారత సమాఖ్య వ్యవస్థ, వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధి, వెనుకబడిన తరగతులు, ముస్లింలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ముస్లింలు. కింది వాటిలో లోక్సభ ప్రోటెం స్పీకర్ విధి ఏది? సభ ఆమోదించిన బిల్లును ఆమోదించడం, స్పీకర్ లేనప్పుడు సభా కార్యక్రమాలు నిర్వహించడం, సభలోని సభ్యుల ఎన్నికల ఫిర్యాదులు చూడడం, సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం, ఒక నియమిత స్పీకర్ ఎన్నుకునేంత వరకు ఆ బాధ్యత నిర్వహించడం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం, ఒక నియమిత స్పీకర్ ఎన్నుకునేంత వరకు ఆ బాధ్యత నిర్వహించడం. భారత రాజ్యాంగానికి సంబంధించి కింది జతల్లో సరికానిది ఏది? స్టాక్ ఎక్స్చేంజ్ రాష్ట్ర జాబితా, అడవులు ఉమ్మడి జాబితా, బీమా కేంద్ర జాబితా, వివాహం విడాకులు ఉమ్మడి జాబితా. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 స్టాక్ ఎక్స్చేంజ్ రాష్ట్ర జాబితా. గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలియజేసే రాజ్యాంగ అధికరణ ఏది? 40, 35, 44, 50. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 40. బెరుబెరి అంటే ఏమిటి? ప్రాంతం పేరు, వ్యక్తి పేరు, కమిషన్ పేరు, పైవన్నీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాంతం పేరు. భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు? పార్లమెంట్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సుప్రీంకోర్టు, హైకోర్టు. ప్రవేశికను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? ఇంగ్లాండ్, అమెరికా, జర్మనీ, ఐర్లాండ్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమెరికా. ఉపరాష్ట్రపతి ఎవరితో కలిసి ఎన్నికల గణంలో ఎన్నికవుతారు? పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు, పార్లమెంట్ ఉభయ సభల్లోని ఎన్నికైన సభ్యులు, పార్లమెంట్ ఉభయ సభల్లోని
ఎన్నికైన సభ్యులు, ఎన్నికైన రాష్ట్ర శాసనసభల సభ్యులు, పార్లమెంట్ ఉభయ సభల రాష్ట్ర శాసనసభల సభ్యులు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు. కింది వారిలో ప్రధానమంత్రిని రాజ్యం అనే నౌకకు కెప్టెన్ అని ఎవరు పిలిచారు? మున్రో, రామ్ సేమ్యూర్, లాస్కీ, లార్డ్ మోర్లే. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మున్రో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.